అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచో కూడా తిరుపతి ప్రజలు కోరుకుంటా ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు రెండుగా చేయాలి, అందరు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏదో భాగంగా గవర్నమెంట్ ఎప్పుడు చెప్తా ఉంటుందో ప్రజల దగ్గరికే ఒక సుపరిపాలన వెళ్ళాలి, చాలా సేవలు వాళ్ళకి అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఈరోజు రేణుగుంట సబ్ రిజిస్టర్ ఆఫీస్ని రెండుగా విభజించి రెండు ముఖ్యమైన ప్రాంతాలకి ఈ రిజిస్ట్రేషన్ చేసే సౌకర్యాలు కల్పించే విధంగా ఈరోజు తిరుచానూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఒక మంచి ఘట్టం. ఎందుకంటే రాష్ట్రంలో ఎప్పటికప్పుడు ఎకానమీ పెరుగుతూ ఉంది, అలాగే రెవెన్యూ పెరుగుతూ ఉంది, ఈ ట్రాన్సాక్షన్స్ పెరుగుతూ ఉన్నాయి. ఎక్కడెక్కడ అవసరం ఉందో దాన్ని అధ్యయనం చేసి అక్కడ దాన్ని విభజించి అద్భుతమైనటువంటి ప్రజలకు పరిపాలన ఇవ్వాలనే లక్ష్యంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు మా కమిషనర్ గారు వచ్చి స్థానిక శాసనసభ్యులు, ఎంపీలు, మా నాయకులు, చైర్మన్లు, మా కలెక్టర్ అందరూ కలిసి ఈ కార్యక్రమం చేపట్టారు. ఎందుకంటే ముఖ్యంగా తిరుచానూరుకు అంత మంచి ప్రాధాన్యత కూడా వస్తుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలా మటుకు కొద్దిగా లిటిగేషన్ ల్యాండ్స్ ఎక్కువ ఉంటాయి. మఠం ల్యాండ్స్ అవ్వచ్చు, లేకపోతే వితౌట్ ఎండోమెంట్స్ ల్యాండ్ అవ్వచ్చు, లేకపోతే ఎప్పటి నుంచో 22A ఉన్నటువంటి ల్యాండ్స్ అన్నీ కూడా అవ్వచ్చు. ప్రభుత్వం ఏదైతే ఒక పారదర్శకంగా 22Aని ఒక అధ్యయనం చేయమంటా ఉందో దాంట్లో కూడా ఎన్నో హడ్డుల్స్ కూడా మాకు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఒకరికి న్యాయం చేస్తే ఇంకో ఇద్దరు పుట్టుకొస్తారు. సో ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా అధిగమించడం కోసం ఇవన్నీ కూడా, ఎందుకంటే దాదాపుగా 290 సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఉన్నాయి. ఈ 296ది, అలాగే 335 మాకు ఆఫీసెస్, ఏదైనా ఐజీ అవ్వచ్చు, డిఆర్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ప్రజలకు దగ్గరగా ఉండి పరిపాలించే విధంగా, అలాగే వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని లక్ష్యంతోనే ఈ యొక్క తిరుచానూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఈరోజు ప్రజల మధ్యలో ఏదైతే నిరుపయోగం ఉన్నటువంటి సచివాలయం, ఎందుకంటే ఈ ప్రాంతాల్లో 2 సచివాలయాలు ఉన్నాయి కాబట్టి ఇది నిరుపయోగం ఉంది, దాన్ని మొత్తం కూడా అప్గ్రేడ్ చేసి అద్భుతమైనటువంటి ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్గా చేశాం. ఇది టెంపరీగా ఉండొచ్చు, ఒక సంవత్సరం తర్వాత నూతన బిల్డింగ్ కూడా కట్టుకుని వాళ్ళకి దగ్గరలో ఇంకా అద్భుతంగా టెక్నాలజీ అయితే మేము ఇప్పుడు ఈ సేవా కేంద్రాలు కూడా తెస్తాను. నిన్ననే క్యాబినెట్లో కూడా మాట్లాడాం, జిల్లాకు ఒక సేవా కేంద్రాలు కూడా తేవాలని చెప్పేసి. ఎందుకంటే తిరుపతి ప్రైమ్ సెంటర్ కాబట్టి తప్పకుండా మొట్టమొదటిది కూడా పైలట్గా కూడా తప్పకుండా తిరుపతి నుంచి స్టార్ట్ చేయబోతా అనుకుంటా ఉన్నాం. కాబట్టి సేవా కేంద్రాలు కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా ఇంకా 151 అద్దె భవనాల్లో ఉన్నాయి. అవన్నీ కూడా ఈ రాబోయే 2-3 సంవత్సరాల్లో అవన్నీ కూడా పకడ్బందీ పక్కా బిల్డింగులు నిర్మించి, ఏదైతే మేము చెప్పాము స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, అలాగే సర్వీస్ ఓరియంటెడ్, అలాగే సస్టైనబిలిటీ, ఇవన్నీ కూడా తప్పకుండా అందరికీ అనుభవించే విధంగా ఉండే దిశగా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మీ వైపు నుంచి ఎవరు కానీ దాన్ని ఖండించడం లేదు. ఒక ఆర్టీఓ అది ఫేక్ అని చెప్పారు కదా, అయినా కూడా ఈ గవర్నమెంట్లో ఎవరు దాని మీద స్పష్టత ఇవ్వట్లేదు. నేను ఎప్పుడు చెప్పాను, 22Aలో ఒకటి తీస్తే ఇంకా ఇద్దరికి ఇబ్బంది వస్తుంది. అది స్వార్థపూరితమైనటువంటి విషయం. కేవలం ఏదైతే మొన్న మీటింగ్ 2 సంవత్సరాల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి అని చెప్పి మేము చేశాము, అద్భుత సక్సెస్. ఎవరు అనుకోలేదు, షార్ట్ టైం 2 డేస్లో అనుకుని ప్రజలు ఇంత పెద్ద ఎత్తున వస్తారనేసి, ప్రజలు ఎక్కడ స్టాంపీడ్ అవుతుందని చెప్పేసి ఆపేసినటువంటి పరిస్థితి మనం ఎప్పుడు తిరుపతి చూడలే. అంత గొప్ప సక్సెస్ అయింది. కాబట్టి ఏదో ఒకటి బురద జలాన్ని, ఇది జరిగి సంవత్సరం అయింది. సంవత్సరం దాకా నిద్రపోయారా? నేను అడుగుదాం. నేను యాక్చువల్లీ ఈవినింగ్ వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. ఎవరైతే గ్రీఫ్ ఉందో, ఎవరైతే ఒరిజినల్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు, దగ్గరికి వస్తా అని చెప్పారు. ఇవాళ డెఫినెట్గా ఎవరికేమన్నా హక్కుని డెఫినెట్గా దే ఆర్ డోర్స్, దే ఆర్ ఓపెన్. కలెక్టర్ గారు ఆఫీస్ ఉంది, లేదంటే కోర్టుకు పోవచ్చు, దే కెన్ అప్పీల్ చేయకుండా ఊరికైనా ఇద్దరు పేరు చెప్పిన వస్తే రిజిస్టర్ డాక్యుమెంట్లు 150 ఉన్నాయి 100 సంవత్సరాల నుంచి తిరుపతిలోనే. అందరూ వచ్చి రోడ్డు మీకు కూర్చోబెడితే మేము కూడా ఊరికైనా మైక్ ఇచ్చేసి చెప్పగలం. నేను చెప్తాను, ఈవెన్ పత్రికా సోదరు కూడా నేను చెప్పే రిక్వెస్ట్ ఒకటి, మీరంటే ఉందాగా ఒక మంచి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు, ఇప్పుడు ఆ బ్లూ మీడియా అంటే తప్పదు వాళ్ళకంటే ఉందని, మళ్ళీ మార్క్ అంట, అది వాళ్ళకన్నా ఒక విఘ్నత ఉండాలా, వాళ్ళని ఆలోచన చేయాలా, ఏది నిజం ఏది నిజం కాదని. గత మేలో అయినటువంటి విషయాన్ని సంవత్సరం 11 నెలల తర్వాత, ఇవాళ ఏంటి జూన్ 13 నెలల తర్వాత ఇవాళ కావాలని ఎందుకు ఫిలప్ చేయాల్సి వచ్చింది? కాబట్టి కోర్టుకు వెళ్ళి తెచ్చుకోవాల్సింది స్టే. ఎవరు వెళ్ళారో చెప్పారు. అది సంథింగ్ డిఫరెంట్ ఇష్యూ. ఇది నా పర్సనల్లో, ఈయన పర్సనల్ కావాలని మా ఎమ్మెల్యే గారినో లేకపోతే మమ్మల్ని ఇట్లా బురజాలంటే ఎట్టి బస్సులో ఒప్పుకునేది లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అవసరమైతే కేసులు కూడా పెట్టి వాళ్ళకి డిఫమేషన్ కేసు ఆల్రెడీ వేస్తున్నారు. అలాగే అవసరం క్రిమినల్ కేసు కూడా పెడతారు. ఎందుకంటే ఈ రిజిస్టర్ డాక్యుమెంట్ ఉండగా నాది అంటే కాదు, దాని ప్రొసీజర్ ప్రకారంగా నువ్వు 30-50 సంవత్సరాలు తెచ్చుకోలేనివాడు ఇవాళ నువ్వు వచ్చి నాది ఎలా చెప్తావు? కోర్టు అని నేను ధిక్కరించినాయి కాబట్టి నువ్వు ఇలా చెప్తా ఉన్నావు. లేదు, ఇంకా ప్రొసీజర్ యూ ఫాలో ద ప్రొసీజర్. యూ కాన్ జస్ట్ కమెంట్స్ మైక్ ముందు వచ్చేసి లేదు మాకు అన్యాయం జరిగిందంటే అది ఈ సమాజంలో అందరికీ అన్యాయంగా అనిపిస్తుంది. కానీ న్యాయం ఏంటో చెప్పడానికి అధికారులు ఉన్నారు, కోర్ట్స్ ఉన్నాయి, అవి నిర్ధారిస్తాయి, నువ్వు నేను కాదు. సో పత్రికా సోదరులు కూడా ఒక సమన్వయం పాటించి ఏది నిజము ఏది నిజం కాదు, ఏది ప్రజా ఉపయోగం కోసం చేస్తామో అది కూడా మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీకు కూడా ఉంది.
ఓకే, థ్యాంక్ యూ. అది భూమి విలువ అంతా నువ్వు ఇక్కడ ఉన్న భూమి అది కాదు. ఇది చెప్పిన 3 ఎకరాల భూమి విలువ ఎంత? అరే ఒక్క నిమిషం నువ్వు ప్లస్ ఈ చెప్పిన 3 ఎకరాల విలువ ఎంత? ఆ 20 ఎకరాల విలువ ఎంత చెప్పు. విలువ ఎంత? నువ్వు ఎంత 10 కోట్లు ఉంటే ఎక్కడ ఉంటుందా? అక్కడ ఎక్కువ ఉంటుందా? ఈ విలువ భూమి విలువ 200 కోట్లు ఉంటే లోకేష్ గారు 200 కోట్లు ఇస్తారా? ఎవడా చెప్పే బుద్ధి ఉండాలి, రాసేవాడు కానీ బుద్ధి ఉండాలి. ఈ ప్రాంతం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలంటే ఇన్సెంటివ్స్ ఎందుకు ఇస్తున్నామే? ఇప్పుడు హోటల్ ఎందుకు వస్తాడా ఎవడన్నా పెట్టడానికి? నువ్వు ఏమైనా ఇక్కడ ఎక్కువైపోయిన ఖాళీగా ఉన్నాయి హోటల్స్ చెప్పు. ఫుల్ అయిపోయి ప్రజలు రోడ్డు మీద ఉన్నారా? అందరికీ ఏదో ఒక ఇన్సెంటివ్స్ ఇవ్వకపోతే ఈ రాష్ట్రంలో ఫ్యాక్టరీ బెటరు, లేకపోతే ఒక హోటల్ బెటరు, లేకపోతే ఏదన్నా టూరిజం పెట్టాలని ఏది రాదు. ఇప్పుడు ఆశ్రమం పెట్టి వచ్చారనుకోండి, ఒక ఎకో సిస్టమ్. ఇది సాధారణ అలిగేషన్ కాదు. ఒక మంత్రికి 200 కోట్లు ఇచ్చారంటే కూడా వైసీపీ నేత ఆరోపణలు చేస్తే దాని మీద ఎలాంటి చర్యలు అనేది ఉంటుంది? అంటే ఆయన ఆరోపణలు నేను చెప్పా, మీరు స్పందించాలి, ఇక్కడ ప్రజలు స్పందించాలి, మేము కాదు. ప్రజలకి కొంచెం అవగాహన రావాలి, ఎలా వాళ్ళు ఆలోచించారు, వాళ్ళు ఏం తీసుకోవాలి, వచ్చేవాడిని అడ్డుకోవడం కోసం ఎలా వీళ్ళు బురదేస్తే భయపడే రకాలు ఎవరూ లేరు. అదే మళ్ళీ చెప్తా, ఒక బురదేస్తే భయపడే వాళ్ళు ఎవరు లేరు. మేము ఇక్కడ తిరుపతికి హితం కోరే వాళ్ళమే, ఈ రాష్ట్ర హితం కోరే వాళ్ళమే. ఈ రోజు మేము చూస్తా ఉన్నాం, సెకండ్ జనరేషన్ లీడర్ అని చెప్పేసి అయితే లోకేష్ గారిని నిన్న ఢిల్లీలో పొగిడారో అది వాస్తవం. నెక్స్ట్ జనరేషన్కి ఒక పునాది వేస్తాను. ఏది తండ్రి చూపించిన మార్గం హైదరాబాద్ ఈరోజు ఎంత అద్భుతంగా ఉంది అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు చేసిన పునాది కదా. ఆ రోజు అందరూ తిట్టారు చంద్రబాబు నాయుడు గారిని. ఈరోజు అందరూ అలా చూస్తున్నారు హైదరాబాద్. మీరు మన నానక్రామ్ కూడా దిగి దుర్గం చెరువుతో పోతే ఒక మెనాటన్ లాగా కనబడతా ఉంటాం మనకి, ఒక బయట దేశాలు ఉన్నట్టు. ఆ రోజు అలా మార్చాలి అని తపన ఉంది చంద్రబాబు నాయుడు గారు వచ్చి, పవన్ కళ్యాణ్ గారు వచ్చి, లోకేష్ గారికి వచ్చి. ఈరోజు ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయి. నిన్న 87 అంశాలు మేము క్యాబినెట్ పెట్టి చేసాం. దాంట్లో 50 అంశాలు పెట్టుబడుల మీదే ఉన్నాయి. నువ్వు ఏదో ఒకటి చేయకుండా అయితే పెట్టుబడి రావు కదా. ఒక ఎకో సిస్టమ్ వస్తుంది కదా. రేపొద్దున ఒక ఎకో సిస్టమ్ వచ్చి ఇక్కడ నీకు 10 థియేటర్లు, 10 హాస్పిటల్స్, 10 లేకపోతే టూరిజం ఇది లేదా రామ్దేవ్ బాబా అడుగున్నారు ఈ ప్రాంతంలో ఏదన్నా మాకు ఒక మంచి ఫెసిలిటీ కల్పిమని. అలా టెంపుల్ టూరిజం ఉంటుంది, ఆయుర్వేద హెల్త్ టూరిజం ఉంటుంది, లేదా ఎడ్యుకేషన్ టూరిజం ఉంటుంది, రకరకాలుగా ఉంటాయి. అలాంటి అవకాశాలు కల్పించాలి, ఈ ప్రాంతాన్ని ఒక అద్భుతంగా చేయాలని తపన ఈ ప్రభుత్వాన్ని. అందుకని స్పీడ్ ఆఫ్ ఇది సాటిస్ఫాక్టరీ సర్వీస్ అన్నీ కూడా బ్రహ్మాండంగా చేసి పెడతారు. ప్రభుత్వంలో చాలా కీలక మంత్రిగా మొన్న మేము చెప్పాం, గతంలో కూడా చెప్పాం, ఏదైతే రీసర్వే 1.0 గతంలో చేశారో సమయం ఏదైతే కేటాయించాలో ప్రజలకు చెప్పి వాళ్ళ దగ్గర మాట్లాడి మీకు ఇదిగో మీ భూమి మేము సర్వే చేస్తామో తెలియజేసి సమయం 40 రోజులు కుదించి అలా చెప్పి చేయాల్సింది. గత ప్రభుత్వం ఏం చేసిందంటే దాన్ని 30 రోజులు కుదించి మళ్ళీ దాన్ని 21 రోజులు కుదించి ఎవరికి కూడా తెలియకుండా రీసర్వే అయిపోయింది ఇది నీ భూమిలో ఇంత తగ్గిందని చెప్పేశారు తప్ప ఎక్కడ కూడా పారదర్శకత లేదు. కానీ ఈ రోజున మేము ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసి వాళ్ళకి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అక్కడ ఉన్నటువంటి వీఆర్ఓ అవ్వచ్చు, సర్వేయర్ అవ్వచ్చు, అలాగే మండల స్థాయి అధికారి 3 సంతకాలు పెట్టి దాని తర్వాత అతను హ్యాపీగా అతను ఈకేవైసీ చేస్తేనే మేము ఈ సర్వే పూర్తయింది అని చెప్పేసి నిర్ధారించుకునే పద్ధతి తెచ్చాం. ఇంతకుముందు ఈకేవైసీ లేదు, ఏమీ లేదు. ఈరోజు పట్టాదారు ఎవరైతే ఉన్నారో అతను ఎస్ ఐఎమ్ హ్యాపీ అనే విధంగా అతను ఈకేవైసీ చేస్తేనే అది పూర్తి అయినట్టుగా మేము చేసాం. తప్పకుండా రీసర్వే 2.0 అనేది పగడబందీగా, ఎందుకంటే మేము చేసినటువంటి గ్రామ సభలు అవ్వచ్చు, లేకపోతే రెవెన్యూ సదస్సులు అవ్వచ్చు, దాదాపు 7,50,000 మాకు కంప్లైంట్స్ వచ్చినాయి రాష్ట్రంలో. అవన్నీ కూడా క్రమక్రమంగా ఏది చేయగలమో, ఎందుకంటే అన్నీ చేయలేము. రెవెన్యూ డేలో వచ్చే సమస్యలన్నీ కూడా ఎక్కువగా బంధువుల సమస్యలు, ఏదైతే ఇంటి పెద్దలో గ్రామ పెద్దలో కూర్చొని సమస్యలు పరిష్కరించాల్సినవన్నీ కూడా మా దగ్గరికి వస్తారు. అవన్నీ మనం చేయలేం. అలా కొన్ని సబ్సిడీస్ ఉంటాయి, ఏదో కోర్టులో ఉంటాయో ఎప్పటి నుంచో నాన్స్ ఉంటాయో అవి కూడా తీసుకొచ్చి చెప్తూ ఉంటారు. కొన్ని నేను ఇప్పుడు చెప్పాను, కొన్ని ఇప్పుడు ఒక 22A ఒకటి తీస్తే ఆల్రెడీ డిస్ప్యూట్ ఉన్నటువంటిది ఉంటుంది, దాంట్లో ఎవరైతే ఉంటుందో వాళ్ళు కూడా గొడవ చేస్తూ ఉంటారు. అవన్నీ సబ్సిడీస్ కోర్టు చూసుకుని చేయాల్సిన అవసరం ఉంటుంది. అవిలాల్లో అనవసరంగా అసలు అర్హత ఆయనకి లేదు. నేను గొడ్డలపాటి అధ్యక్షుడికి మత్స్యకారుల గురించి కానీ వెనక బడుగు బలహీన వర్గాల గురించి మాట్లాడే అర్హత లేదు. కులాల మధ్య చిచ్చు పెట్టడం వాళ్ళకి అలవాటు. ఏదైతే మనం చూసాం గతంలో కూడా వాళ్ళకి ఒక DNA ఉంది, వాళ్ళ పూర్వీకులు కూడా హైదరాబాద్ మంచి హ్యాపీగా ఉన్నప్పుడు మతాల మధ్య చిచ్చులు పెట్టేవాళ్ళు. ఈరోజు ఈ ప్రాంతంలో కులాల మంది పెట్టేవాళ్ళు. అదొకటే ఇష్యూ అని కాదు, ఇద్దరు హ్యాపీగా ఉంటే వాళ్ళకి ఇష్టం లేదు. అది ముఖ్యంగా ఇద్దరు వేరే కులం ఉంటే అసలు ఇష్టం లేదు. కంపల్సరీ కులాల చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో. ఎందుకంటే మత్స్యకారు గురించి మాట్లాడే అర్హతానికి ఏముందండి? ఎప్పుడన్నా బియ్యం ఇచ్చినా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, దాన్ని డబ్బుల పరంగా మార్చినా తెలుగుదేశం పార్టీ, దాన్ని మళ్ళీ పెంచినా చూసుకోవడం ప్రభుత్వం. అంటే తెలుగుదేశం భాగస్వామ్యంగా ఉండి, జనసేన భాగస్వామ్యంగా ఉండి, పైనుంచి మోడీ గారు ఆశిస్తున్న పార్టీ ఈరోజు వాళ్ళకి
ఎక్కడుంటే అక్కడ 20,000 రూపాయలు ఇచ్చే విధంగా చేస్తున్నారు. మీరు జువల్దీని కూడా వెళ్ళి సీన్ చేశారు. ఎందుకంటే ఎవరు ఆర్థికంగా పేదవాడు బాగుపడకూడదా అంటే, వాళ్ళ భూములు విలువ పెరగకూడదా అంటే, ఒక ఇండస్ట్రీ వస్తే ఆటోమేటిక్గా ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. ఈరోజు ఇక్కడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వచ్చింది. దీని మూలంగా మీకు 30 జరాస్ షాప్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. ఈ ప్రాంతంలో ఈ పంచాయతీకి కావాల్సినటువంటి రెవెన్యూ కూడా పెరుగుతుంది. అట్లా ఒక ఎకో సిస్టమ్ డెవలప్ చేసుకుంటూ పోయే విధంగా మేము అన్నీ క్రియేట్ చేస్తూ ఉంటే జువల్దీని పోయి అక్కడ కూడా చేస్తాడు. లేదు మత్స్యకారులకు మేము నెట్లు ఇచ్చాం, మోటార్లు ఇచ్చాం, మీకు మోపెడ్లు ఇచ్చాం, లేదు అంటే ఏరియేటర్లు ఇచ్చాం. అట్లా అన్ని స్కీములు మేము చేసాం. ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నాం. డిపాండర్స్ లేకపోతే సముద్రంలో పోయే వాళ్ళకి వాళ్ళు ఐడెంటిఫై చేసిన విధంగా GPS ట్రాన్స్పాండర్స్ ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నాం. ఇట్లాంటివన్నీ కూడా గతంలో ఎప్పుడు లేవే, వాళ్ళు ఎప్పుడు ఆలోచించలేదే. నిజంగా మత్స్యకారులు కాదు, ఎనీ చేతి వృత్తుల వాళ్ళకి కూడా గతంలో ఆదరణ ఇచ్చింది ఆపింది వాళ్ళే. చరిత్ర వాళ్ళది. ఆదరణ 2019 దాకా వస్తే అన్ని తీసుకెళ్ళి గోడౌన్లో పడేసినటువంటి చరిత్ర వాళ్ళది, మాది కాదు. మేము ఎప్పుడు పేదవాళ్ళ సుభిక్షంగా ఉండాలా, ప్రాంతం సశ్యామలంగా ఉండాలని ఆలోచనతో ఉన్నాం. ఈ రోజు కూడా చెప్తాను, ఈ తిరుపతిని కూడా ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తిరిగిన ప్రాంతం, వారు జన్మించిన ప్రాంతం, ఈ ప్రాంతం బెటర్గా ఉండాలి, ఇక్కడ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి పెద్ద ఎత్తున మేము అందరం కూడా చేస్తూ ఉంటే ఏదో ఒక బురద ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మీద వేస్తే భయపడతాడేమో, భయపడేవాళ్ళ కనపడుతున్నాం మా ఎమ్మెల్యే. ఇప్పుడు షెట్టిపల్లి చేసాం, ఈరోజు డామినేట్ మీటింగ్ పెట్టుకున్నాం 3ంటికి. మీ అందరూ తెలియాలి అని ఏం చేస్తాను, ఎందుకంటే మా గురించి మా ఇంటికో ఈయనింటికో రాదురా. పేద ప్రజలు ఎన్నో సంవత్సరాలు డికేడ్స్ నుంచి మనం ఇష్యూస్ మేము సాల్వ్ చేస్తా ఉన్నాం. ఒట్టి చేరుకున్న విలేజ్ గుంటూరులో 100 సంవత్సరాల నుంచి అది ఒక విలేజ్ ఉంది, దాన్ని సాల్వ్ చేసాం. అట్లా ఒక గ్రామాలు లార్జర్ ఇంట్రెస్ట్, నా వ్యక్తిగతమైన ఇదో లేదా ఈయన వ్యక్తిగతం కాదు, లార్జర్ ఇంట్రెస్ట్ ఏదన్నా అన్ని కూడా సమస్యలు పరిష్కరించాలి. ఈవెన్ ఇక్కడ మనం ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాం, ఇది కూడా పెద్ద కాలనీ, శ్రీనివాసపురం ఇది ఉంది, పద్మావతిపురం, 2 ఉన్నాయి, 2 రిజిస్ట్రేషన్ లేవు. దీన్ని కూడా ఒక ప్రణాళికాబద్ధంగా అందరికీ ఉపయోగపడే విధంగా, పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక ప్రణాళిక తీసుకురామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులు ఆదేశించారు. అలా మేము ప్రయత్నం చేస్తూ ఉంటే ఎక్కడో ఒక దగ్గర వచ్చి వీళ్ళకి మంచి పేరు వస్తుంది, ఎక్కడో బురదయ్యాల ఎమ్మెల్యే మీద, ఎమ్మెల్యే లింక్ పెట్టి మంత్రికి వేస్తానో లేకపోతే ప్రభుత్వానికి వేస్తానో ఏదో ఉపయోగపడుతుందంటే ఎట్టి బస్సు ఒప్పుకునేది లేదు. సంవత్సరం ముందు జరిగిన ఇన్సిడెంట్ ఇవాళ గుర్తొచ్చింది నీకు అంటే, మా మీటింగ్ ఇంత బ్రహ్మాండంగా జరిగితే ఏదో పుల్లబెట్టాలని చెప్పేసి. తప్పకుండా ఎవరైతే ప్రభుత్వం చేసే మంచి పనులను విమర్శిస్తారో, ఎవరైతే యాంటీ సోషల్గా మాట్లాడతారో వాళ్ళ మీద చర్యలు అనేది తప్పకుండా ఉంటాయి. అలాగే నేను చెప్తా ఉన్నాను, ఎవరైతే బెదిరిస్తూ ఉన్నారో 2029కి వస్తే మీరు జన్మలో రారు, ఇలాంటి పిచ్చి మాటలు ఊహలు పెట్టి అలాంటి పోస్టులు పెట్టినా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి వాళ్ళని తప్పకుండా చట్టపరంగా కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మానవతా తప్పదం ఉన్నటువంటి వ్యక్తులు. వాళ్ళకు కులము మతము అనేది పేద ప్రజలు వాళ్ళు బాగుండాలా, భవిష్యత్తు తరాలు బాగుండాలని తప్ప వేరే కులాలు మతాల మీద ఎప్పుడూ లేవు. అలాంటి ఇదే మాకు ఎప్పుడూ లేదు. మీరు చూసుకోండి, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ చూసుకోండి, ఎప్పుడు కూడా ఆ తత్వం లేదు. నేను చెప్తున్నా గొడ్డలి పార్టీకి వేరే పని లేదు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, గొడ్డలి పార్టీకి పని ఇద్దరు హ్యాపీగా ఉంటే తట్టుకోలేరు. ఇద్దరు సంతోషం కలిసి బాగున్నా వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు ఎలా పొల పెడితే బాగుంటుంది. మీ ఛానల్లో ఇద్దరు హ్యాపీగా ఉండదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు ఒక్కటే మోనోపల్లి ఉండాలా, బురదేసి ఇద్దరు కొట్టుకుంటే హ్యాపీగా ఒక సైకో తత్వం ఉండాలి. మొత్తం నాయకులు ఉన్నాడు, కింద అందరూ అట్లే ఉంటారు. సో ఆ తత్వంలో ఈ కులాలు ఇప్పుడు బాగా కలిసిపోయి ఉన్నాయి. ఇట్లా ఏం పెడితే బాగుంటుంది. ఒక సినిమా ఉంటుంది, ఒక మ్యూజిక్ వస్తూ ఉంటుంది వెనక, గుర్తురావట్లేదు నాకు, అది మహేష్ బాబు సినిమాలో శాడిస్ట్ ఉంటాడు ఒకతను, నవ్వుతూ ఉంటాడు అట్లాంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తి, ఆ ట్రైనింగ్ ఉన్నటువంటి వ్యక్తి వీళ్ళు. స్పైడర్ మూవీలో ఎట్లయితే సైకో మ్యూజిక్ పెట్టాలి రాగానే, మీరు ప్రెస్ మీట్ పెట్టేప్పుడు మ్యూజిక్ పెట్టండి వాళ్ళకి, టున్ అట్లా పెడితే కానీ వీళ్ళకి కుదిరాదు. సైకో తత్వం, సైకో మనుషులు. అది తప్ప ఈ రాష్ట్రం బాగుండాలా, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలా, ఈ ప్రాంతం బాగుండాలా, అది మా మొదటి లక్ష్యం. దాని తర్వాతే మేము రాజకీయం, వాళ్ళకి ముందు రాజకీయం, తర్వాత సిఐడిలోనే ఉంది, ఇంకా మాకు రాలేదు. అది రాగానే తప్పకుండా యాక్షన్ ఉంటుంది. సోషల్ మీడియాలో చూసుకోండి, అసలు అది లీగల్గా కాదు చూసుకోండి. ఫస్ట్ నా బంధువు అనేది అది 100 కాదు, 1,00,000 కాదు, 1,00,00,000 తప్పది. నా బంధువు కాదు, ఆయన బంధువు కాదు, తీసేసేయండి. అసలు లీగల్గా చూసుకోవాలి. లీగల్గా చూసుకుని మాట్లాడుకుని దాని ప్రకారం వచ్చి మాట్లాడచ్చు, ఎవరైనా అడగవచ్చు. అందరూ ఉన్నాం. నా ఆఫీస్కి రోజుకి వస్తే 100 మంది వస్తారు పేపర్లు పట్టుకొని. ఇదే వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు సంవత్సరం ముందు. నేను అధికారులకు పంపించాను, ఇది ఫేక్ డాక్యుమెంట్ సార్ అని చెప్పారు. అదే చెప్పారు దానికి. అదే మాట మళ్ళీ నన్ను మొన్న అడిగారు, 100% ఫేక్ డాక్యుమెంట్ అని చెప్పి నిర్ధారణ అయిన తర్వాత సంవత్సరం ముందు జరిగిన సంఘటనే ఇప్పుడు ఈ మీటింగ్ అయిన తర్వాత చెప్పాల్సిన అవసరం ఏంటంటే, కేవలం ఒక బురద ఇలా పడేస్తే ఉంటుందిలే అని కడుక్కోవడానికి మేము లేము. చెప్పిన ప్రతి ఒక్కరిని కూడా మేము శిక్షిస్తాం. డెఫినెట్గా తీసుకుంటే ఆల్రెడీ కేసు రిజిస్టర్ అయింది. మీకు తెలియదేమో, నిన్న పొద్దున ఆల్రెడీ కేసు రిజిస్టర్ అయింది.
ఎవరైతే కొనుక్కున్న వాళ్ళు కేసు రిజిస్టర్ చేశారు, పొలిటికల్గా మా డిఫమేషన్ కేసు వేస్తూ ఉన్నాడు. డెఫినెట్గా వీల్ టేక్ యాక్షన్. ఎవరిని క్షమించేది లేదు. మంచి చేద్దామని చూస్తున్నారు ప్రభుత్వం మీద బురదేయడానికి. వీళ్ళు గొడ్డలి పార్టీ వాళ్ళు అనేది ఎప్పుడు కూడా మంచి చేయరు. తిరుపతి మంచిగా ఉంటాం వాళ్ళకి ఇష్టం లేదు. గతంలో కూడా చూసాం, ఇప్పుడు చూడండి అభివృద్ధి చూస్తూ ఉన్నారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఇన్ని హోటల్స్. అంటే మేము వచ్చి ఉంటామా, లేకపోతే ఇన్ని మంచి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి తిరుపతిలో అనేది. రేపొద్దున శెట్టిపల్లి ఏరియాలో కూడా ఏదైతే మిగిలి భూములు దాంట్లో ఏం చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది, ఒక ఎకో సిస్టమ్ ఎలా వస్తుందని ఆలోచనతో పనిచేస్తాను. ఎక్కడ ఇండస్ట్రీస్ తీసుకురావాలని ప్రయత్నం చేస్తాను. రేపు చూడండి మీకు 1వ తారీఖున హీరో అపోలో టైర్స్ మళ్ళీ సత్యవేడులో మళ్ళీ ఓపెన్ చేస్తా ఉన్నాం. సీఎం గారు చేయబోతా ఉన్నాం. ఇట్లాంటి కార్యక్రమాలు ఇప్పుడు టాటా ఇన్నోవేషన్ హబ్ అవ్వచ్చు, లేదు ఐసర్, ఇవన్నీ కూడా ఇంకా ఒక అగ్రస్థానం తీసుకెళ్ళి తప్పంతో పనిచేస్తూ ఉన్నాం మేము. అంతేగాని ఎక్కడ మేము పుల్ల పెట్టాలని లేదు. వాళ్ళు కావాలి మంచిగా. ఇప్పుడు దీని మీద మేము అధ్యయనం చేస్తాం మధ్య దామినేడు ఏం చేస్తే బాగుంటుందని. దాని మీద బురద రేపు వేస్తారు. అంటే శెట్టిపల్లిలో మంచి పేరు వచ్చింది, వాళ్ళకి ఇష్టం లేదు మంచి పేరు రావటం. సో ఇలాంటివన్నీ వేస్తూ ఉంటారు. ఇది సర్వసాధారణం. కానీ ఎట్టి బస్సులో ఉపేక్షించేది లేదు. అది మనం